కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కులగణన సర్వే కంప్లీట్ అయింది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా నిన్న సబ్ కమిటీకి అందజేశారు. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. మాట్లాడదాం. కులగణన నిజంగా సర్వే చేశారా, లేదంటే కాంగ్రెస్ చెప్తున్నటువంటి లెక్కలు చూపిస్తున్నారా అని కవిత నిన్న ప్రశ్నించింది. దీనిపైన మీ సమాధానం ఏంటి? కవిత గారు ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు గమనించారో లేదో నాకు తెలిసి వారికి కూడా ఈ కుల సర్వేల భాగస్వామ్యం సమాచారాన్ని ఇచ్చింది. 1,00,000 మంది పైన ఎమ్యూనరేటర్లు ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించినారు. అక్కకు అటువంటి అనుమానం అవసరంలే అమ్మ, అంత సరైన విధంగా జరిగింది. ఎక్కడైనా ప్రత్యక్షంగా మీకు తెలిసి పొరపాటు జరిగింది అనిపిస్తే సంబంధిత బీసీ శాఖ మంత్రిగా నా దృష్టికి తీసుకురండి, నేను దాన్ని సరి చేస్తా. కానీ ఊరికైనా రాజకీయంగా బట్టగాల్చి మీద పారేసి ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగిన సర్వేను అపహాస్యం చేసే ప్రయత్నం చేయకు తల్లి అని దండం. సర్వే కరెక్ట్గా జరగలేదు, కాంగ్రెస్ చెప్తుందంట కూడా కాకమ్మ లెక్కలు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజంగా సర్వే కరెక్ట్గా జరగలేదా? అన్ని ఇండ్లకు తిరగలేదా? నేను అదే చెప్తున్నా కదా, 3.1% తప్ప. అది కూడా వాళ్ళు పోతే రిఫ్యూజ్ చేసిన వాళ్ళు, తాళాలు వేసిన వాళ్ళు, మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో 96.9% సర్వే జరిగింది. ఆధారాలు ఉన్నాయి, కంప్యూటరైజ్డ్ అయింది. ఎవరికి ఏ అనుమానం వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇప్పటికైనా ఇవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళు సంబంధిత కార్యాలయాలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. కొంతమంది ఉద్దేశపూర్వకంగా మేము ఇయ్యం పో అంటే ఇది కొట్టి తీసుకునేది అంశం కాదు, ఇది అరెస్ట్ చేసి తీసుకునేది కాదు. ఇది వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సమాచారం. ప్రభుత్వ తరఫున ప్రతి టీచరో లేకపోతే ఇంకొక ఉద్యోగం వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు, ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా జరుగుతుంది కాదు, ఎవరెంతో వారికంతా అనే ఉద్దేశం కొద్దీ భవిష్యత్ ప్రణాళికలు, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి ప్రభుత్వం మా పార్టీ పరంగా ఇచ్చిన ప్రకటన మేరకు, వాగ్దానం మేరకు ఈ చర్య తీసుకుంది. దీనికి సహకరించిన వాళ్ళు సహకరించకుండా కార్యాచరణ జరుగుతున్నప్పుడు దాన్ని విమర్శ చేయడం అంటే రాజకీయ దురుద్దేశపూరితం. దీని పట్ల బీసీలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇది ఒక పెద్ద ఉద్యమం తర్వాత, పెద్ద ఆకాంక్ష తర్వాత, పెద్ద పోరాటం తర్వాత ఇది వచ్చింది. ఇవాళ ఈ యొక్క ఆకాంక్ష నిలబడి ఈ కార్యాచరణ జరగడానికి కారకులైన బీసీ మేధావులకు, ఉద్యమకారులకు, బీసీ సంఘాలందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గారి ఆకాంక్షకు అనుగుణంగా, మల్లికార్జున ఖార్గే గారి ఆకాంక్షకు అనుగుణంగా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు, మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు, ఐఏఎస్లు అందరూ భాగస్వామ్యులైన, ఇంక్లూడింగ్ పత్రికలు కూడా దీనిపైన కొంతమంది దుష్ప్రచారం చేసే సందర్భంలో వాస్తవం ఏం జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేసి వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత నిర్వహించి ఈ కార్యక్రమం విజయవంతం జరగడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలా తెలంగాణ రాష్ట్ర బీసీ శాఖ మంత్రిగా ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇందులో ఏదైనా నేను మీ ద్వారా కూడా కోరుతా ఉన్నాను, ఇలా తెలంగాణ సమాజాన్ని ఏదైనా మంచి అనిపించకపోతే, పొరపాటు అనిపించకపోతే సమాచారం ఇచ్చి సలహా చెప్పండి. కానీ ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమం, ఇంత శ్రమపడి ఇంత జరిగిన తర్వాత, ఇంతమంది భాగస్వామ్యాలు చేసి సైంటిఫిక్గా టెక్నాలజీని ఉపయోగించి ఇంత జరిగిన తర్వాత కూడా దీని మీద అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తే ఇది మీరు బలహీన వర్గాల పట్ల వ్యతిరేక భావంతో చేస్తున్నారు మాత్రమే అనుకోవాల్సి వస్తుంది. ఎవరు ఎంత ఉంటే వారికి అంతా అన్నారు. ఇప్పుడు బీసీలు దాదాపు 56% ఉన్నాయని మీ లెక్కలు చెప్తున్నారు. మరి బీసీలకు అంత రిజర్వేషన్ ఇస్తారా మీ రాహుల్ గాంధీ చెప్పినట్టుగా? ఇవ్వాలనే కదా రేపు క్యాబినెట్లో ఒకటే రోజు ఇవాళ ప్రారంభమైంది, ఇవ్వాలనే అంత అధిగమించకపోయినా తప్పకుండా ఆ దిశలో కార్యాచరణ కొనసాగుతుంది. ఒకవేళ ఇలాంటి ఆలోచన ఉంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, అటు కోర్టు నుంచి న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి. అలాంటి వాటిని ఎలా ఎదుర్కోగలుగుతున్నారు? అందుకే అవన్నీ అధిగమిస్తూ వచ్చిన సమాచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఎక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేయడానికి గల అన్నిటికీ వేదిక క్యాబినెట్, శాసనసభ. ఆ వేదికలపైన చర్చించిన తర్వాత దానికి సంబంధించిన కార్యాచరణ ఇవ్వడం జరుగుతుంది. రేపు ప్రధానంగా ఏం చర్చ ఉండబోతుంది? అండ్ ఈ సర్వేలో 56% బీసీలు రావడం ఒక బీసీ మంత్రిగా మీరు ఎలా చూస్తున్నారు? నేను ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, నేను విద్య చదువుకునే సందర్భంలో ఏర్పడ్డ మురళీధరరావు కమిషన్ ఆ మూమెంట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు నిర్ణయం నుంచి నివేదిక దాకా జరిగే ప్రక్రియలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా, శాసనసభలో తీర్మానం పెట్టిన వ్యక్తిగా ఇలా చాలా గొప్ప సంతృప్తినిస్తూ ఉంది. ఇది కార్యాచరణ అమలు జరగడానికి కొరకు కూడా నేను ఆ సంబంధిత మంత్రిగా లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నేను ఆ బాధ్యతను తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం సహచార పెద్దలందరి సహకారంతో వెళ్తాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం. నేనేమడుగుతున్నా, కొంతమంది సంఘాల వాళ్ళు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు కావచ్చు, ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రారంభ దశలో ఏదైనా కొంత గొప్ప తేడా అనిపిస్తే ట్రై టు సెట్ ఇట్, దాన్ని రైట్ చేసే ప్రయత్నం చేయండి. ఒట్టిగానే బ్లేమ్ చేసి విమర్శ చేసే ప్రయత్నం ద్వారా అది ఆ కాన్సెప్ట్ బ్యాక్ ఎండ్లో ఉండే బ్యాక్వర్డ్ క్లాస్ ఇంట్రెస్ట్ దెబ్బతింటుంది. దయచేసి అది దెబ్బ తగలకుండా చూడాల్సిందిగా రాజకీయ పార్టీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రభుత్వం, మా పార్టీ చిత్తశుద్ధితోటి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏదైనా లోపం వస్తే చెప్పండి.
ప్రతిపక్షాలు బయట వాళ్ళు కాదు, మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనే నిన్న సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ఒక బీసీ మంత్రిగా మీరు ఎలా చూస్తారు? నిన్న ఆ సభ ఉద్దేశం ఏంటి? అసలు ఆయన కామెంట్స్ని ఎలా చూస్తున్నారు పార్టీ నుండి? వాస్తవంగా నేను అంటే పత్రికల్లో నేను ప్రింట్ మీడియా చూసినా ఇక్కడ లేదు, వీడియోలో నేను చూడలేదు. నేను సబ్ కమిటీ మీటింగ్ ఉండడం వల్ల నేను అది పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత డెఫినెట్లీ బీసీ మంత్రి నేను స్పందిస్తా, పార్టీ తరఫున వారు కూడా స్పందిస్తారు. చర్యలు ఏమైనా తీసుకుంటారా? పార్టీ అధ్యక్షుడు మాట్లాడతారు, మాట్లాడిన వినందే లేదు. మీరు సెకండ్ స్టేజ్కి వెళ్తే ఎట్లా? ఓకే, చివరిగా రేపు అసెంబ్లీలో ఏం చర్చ జరగబోతుంది? క్యాబినెట్లో ఏం డిసైడ్ చేయబోతున్నారు? రేపు చూస్తారు, కొద్దిసేపట్లో జరగదు, రేపు పొద్దున జరుగుతుంది, అప్పుడు చూస్తారు. ఓకేనా అయితే